పరిస్థితి ఏర్పడింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో విన్ అయిన తర్వాత అల్హమ్దుల్లా 4 ఎమ్మెల్యేలుగా, 4 ఎమ్మెల్సీలుగా, 11 మెంబర్స్ స్టేట్ చైర్మన్లుగా, అందులో 4 క్యాబినెట్ క్యాడర్గా నాకు కూడా క్యాబినెట్ ఇచ్చారు. ఇంతవరకు వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇంతవరకు 70 years చరిత్రలో ఎవరికి క్యాబినెట్ మినిస్టర్ క్యాడర్ ఇవ్వలే, నాకు ఊరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి. దాని తర్వాత డిప్యూటీ మేయర్లు, దాని తర్వాత చూస్తే కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, వైస్ సర్పంచులు, ఇట్లా చూసుకుంటా పోతే అల్హమ్దుల్లా కనీసం అంటే వేలాది పోస్టులు మైనార్టీస్కి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీకంతా తెలుపుకుంటాడు. కాబట్టి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకునే సమయం ఆసనమైంది. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, అక్కడ సెంట్రల్లో మన అమిత్ షా మన తెలంగాణలో ఉంటారు, 4% रिजर्वेशन हम निकाल देंगे, 4% रिजर्वेशन हम निकाल देंगे. किशन रेड्डी ने भी बोलते हम 4% रिजर्वेशन निकाल देंगे. ठीक है, अभी तेलंगाना में लोग बोले तो ఆంధ్ర ప్రదేశ్లో కూడా పిఎస్ గోయల్ అనే అతను సెంట్రల్ మినిస్టర్ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాడు. విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే పక్కన చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు. ఇద్దరు విజయవాడలో పక్కన కూర్చున్నారు. కనుక్కోండి మీరు. ఆ పిఎస్ గోయల్ చంద్రబాబు నాయుడు ముందు చెప్తాడు, మా ఎన్డీఏ एजेंडा ఏమంటే 4% रिजर्वेशन मुसलमानों का निकाल देंगे. क्या मुसलमान इंसान नहीं है? मुसलमान को आंख खून जिस्म नहीं, कुछ भी नहीं है. 365 जोड़ इंसानों के, दूसरों के, हमारे भी है. लेकिन पीयूष गोयल जो बात बोलता है, చంద్రబాబు నాయుడు ముని ఖోలా. చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్తుంటే చంద్రబాబు ముందు చంద్రబాబు నాయుడు నోరు మీద పడు, కుछ भी नहीं बोला. అరే బోల్నా తో चाहिए था ना, చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు లేదు, పీయూష్ గోయల్ గారు మా ఎజెండాలో లేదు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మన జనసేన ఎజెండాలో 4% ఉంది అని నోతిరి చెప్పని చరిత్ర, అయిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎంత అవినీతిపరుడు, ఎంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అక్కడ కదిరిలో మీటింగ్ పెడతాడు, మన నెల్లూరులో మైనార్టీ మీటింగ్ పెట్టి అంటాడు, లేదు 4% రిజర్వేషన్ నేను మీకు అండగా ఉంటానులే అంటాడు. ఎంత ఊసర వెళ్ళో, ఎంత వర్స్ట్ ఫెలో అంటే ఇటువంటి ముసలోడు. ఇప్పుడు ఏజ్ అయిపోయిందిలే, 74 years అయిపోయింది. ఒంటి నిండా జబ్బులు అని చెప్పి బెయిల్ తీసుకున్నాడు. ఏమొచ్చింది? జబ్బులు, ఒంటి నిండా జబ్బులే బెయిల్. ఎవరు సీఎం క్యాండిడేట్ అంటే ఆ పప్పుగాడా, వాడు తెలివి నేను దద్దమ్మ, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, లెక్కలు రాదు, గణితం రాదు, అట్లా వాడిని తీసుకొచ్చి ఏదో ప్లాన్ చేయాలని చంద్రబాబు ప్లానింగ్. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి ప్రజలు నమ్మారు, గవర్నమెంట్ ఇచ్చారు, సీఎం చేశాడు. పోనీ కనీసం నీది ఒక స్కీమ్ అన్నా ఉందా? చంద్రబాబు నాయుడు ఇది చేశాడు ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. అదే కుర్రోడు 44 years కుర్రోడు ఫస్ట్ టైం సీఎం సీట్లో కూర్చొని ఏమి చేయలేదు ఆయన అని చెప్పి అడుగుతున్నాను. దగ్గర అన్ని స్కీములు చూసుకుంటే ఇంకో చిన్న విషయం ఇక్కడ మైనార్టీస్ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇన్ని వేలాది కోట్ల రూపాయలు బీజేపీ నుంచి 2014లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2300 కోట్లు. అంతే, 2300 crores, 2300 crore खर्च किया माइनॉरिटी डेवलपमेंट के लिए. लेकिन जगनमोहन रेड्डी साहब 2 साल कोरोना आने के बाद बहुत मुश्किल, पूरे इंडिया वर्ल्ड में कोई डेवलपमेंट नहीं करे, लेकिन हमारे जगनमोहन रेड्डी साहब जो प्रॉमिस किए, कोरोना रख के 5 साल में हमको डायरेक्ट में 13,700 करोड़, इनडायरेक्ट 7,350 करोड़, सब मिले तो मिन जुमला अप्रॉक्सीमेटली 21,000 करोड़ यानी 21,000 करोड़ माइनॉरिटी को दिया. सो अल्हम्दुलिल्लाह हमारे जगनमोहन रेड्डी साहब है बोल के बोल रहा हूँ. इतना काम किया हमारे जगनमोहन रेड्डी साहब. तो 300 करोड़ का है चंद्रबाबू नायडू, हमारे 21,000 करोड़ का है अल्हम्दुलिल्लाह. और जो मैनिफेस्टो में जो जगन साहब प्रॉमिस किए, क्या प्रॉमिस किए जगन साहब? दुल्हन पथकम लेके आता हूँ 50,000 से 1 लाख करे. कोरोना जाने के बाद, कोरोना तो था ना, फिर उसके बाद जो है मौजनों को 3,000 से 5,000, इमामों को 5,000 से 10,000 रुपए सैलरी बढ़ाए. और हाजियों को बीजेपी का प्लान वही है, मुसलमानों को खाली मुसलमान का नाम बोल के वोट जीत रहे हैं. क्या डेवलप लेके वोट जीत रहे हैं बीजेपी को? मैं सवाल करता हूँ. वो डेवलपमेंट करके वोट पूछ रहे हैं आप लोग. हाँ, हर चीज कांग्रेस से आप कंपेयर करके देखेंगे, जब पुराने जमाने में और मनमोहन सिंह के जमाने में देखे तो हर चीज बढ़ा हुआ है अभी, लेकिन फिर भी लोग क्या है, मुसलमान का नाम लेके वोट ले रहे. अभी सेम जो है यहाँ बीजेपी को साथ दिया सो चंद्रबाबू नायडू, और वो चंद्रबाबु नायडू साथ देने के बाद फिर जो है मुसलमानों को वोटों का तलब कर रहा है शर्म छोड़ के. इसके लिए और जो है हमारे जगनमोहन रेड्डी साहब हाजियों के लिए 30,000 से 50,000 का सब्सिडी दे रहे अल्हम्दुलिल्लाह. सब प्लान था, हमारा ख्वाहिश था. सब प्लान మనకు ఒక పెద్ద కోరిక ఉన్నింది, ఎస్సీ ఎస్టీకి సబ్ ప్లాన్ ఎట్లుందో అట్లా మాకు కూడా సబ్ ప్లాన్ కావాలంటే ఆ సబ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది అల్హమ్దులిల్లా. దాని తర్వాత మనం చూసుకుంటే వక్ఫ్ బోర్డుని రక్షిస్తా అన్నాడు. 500 ఎకరాలు మా వక్ఫ్ బోర్డు పీరియడ్లో మనం 5 సంవత్సరాలు ఎక్వైర్ చేసుకున్నాం ఆ అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డుని. ఇప్పుడు నన్ను ఒక మంచి చైర్మన్ ఇస్తా అన్నాడు. నేను అల్హమ్దులిల్లా ఫయాజ్ గారు కూడా తెలుసు, నేను ₹1 కూడా జీతం తీసుకోకుండా 1.5 year పనిచేశాను. దగ్గర నెలకు 2.5 లక్షల రూపాయలు జీతం ఉంటూ అది కూడా వదులుకున్నాను. मैं 2.5 लाख रुपए सैलरी थी मेरी वक्फ बोर्ड में, वो सैलरी भी नहीं लिया. फिर सभी अल्लाह के वजह में काम किया. इसी तरह हमारे जगनमोहन रेड्डी साहब जो मुसलमानों को जो वादा किए हैं
पूरा करे अल्हम्दुलिल्लाह। इसलिए आप सारे उलमा से मैं गुजारिश करता हूँ, ये बार जो है YSRCP को जो है फैन को, असेंबली को एक वोट डालना और पार्लियामेंट को जो है एक वोट फैन को डालना। और बात कांग्रेस वाले ढोंग चला रहे हैं कि चंद्रबाबू नायडू वहां जाता तेलंगाना में कांग्रेस का सपोर्ट करता, फिर यहाँ आता बीजेपी का सपोर्ट करता, और एक मुरसुम अम्मा को ला ले चंद्रबाबू नायडू बात करके लाया। अब बोल रहे हैं नहीं एक वोट जो है MP MLA का जगन साहब को डालो, एक वोट MP का कांग्रेस को डालो कहते। अच्छा आप बताओ मुसलमान कितने हैं, एक पार्लियामेंट में कितने रहेंगे? 1 लाख 1.5 लाख होंगे। या 1.5 लाख से आप जीत सकते हैं? MP बन सकता? नहीं बन सकता। इसके लिए इनडायरेक्टली क्या है, बीजेपी को जिता रहे हैं आप लोग, इनडायरेक्टली आप तेलुगु देशम को जिता रहे हैं। इसके लिए ख्याल रख के हमारे 2 वोट भी जो है फैन को डालो। जगनमोहन साहब पसंद खुल्ला बोले हैं, मैं 4% रिजर्वेशन को कायल हूं, मेरा बाप दिया सो रिजर्वेशन है, मैं उसको बचा के रखूंगा बोल के जगनमोहन साहब बोले हैं। इसी तरह NCR NPR जो मुसलमानों को लाके जो तबाह बर्बाद कर रहे, उसको भी मैं बचाऊंगा बोल के जो है खुल्ला हजारों पब्लिक के सामने बोले हैं। तो बोल सकता है चंद्रबाबू नायडू? तो बोल, चैलेंज बोले। तो अगर ये बात सारे खुल्ला बोलेंगे ना, बीजेपी वालों के सामने बोल दमे तो देखता हूं मैं, कुछ भी नहीं बोल सकता। ये बंधा हुआ है बीजेपी के साथ। इसके लिए सबसे गुजारिश है आप लोगों से, एक बार हमारा जगन साहब का साथ दीजिए और हमारे फैन के ऊपर वोट डाल के जिताइए। इंशाल्लाह जितेंगे ना इंशाल्लाह ताला। शुक्रिया, जज़ाकल्लाह, अल्लाह हाफ़िज़।